అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. మాది కలువై మండలం, నెల్లూరు జిల్లా. ఇంకా ఎన్ని రోజులు ఇలా చెప్తానో నాకు తెలీదు. ఎందుకంటే గత 2-3 రోజులు జరుగుతున్న హడావిడి, భయాందోళన కలిగించే సన్నివేశాలు ఇవన్నీ మా మండలానికి చాలా బాధాకరం. ఎందుకంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. గత 2022లో కలువై మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రయత్నించినప్పటికీ ఆనాటి ప్రజాప్రతినిధులు గట్టి పట్టుతో ప్రజలు ఉద్యమ బాట పట్టడంతో కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచడం జరిగింది. కానీ నిన్నటి రోజున మన కలువై మండలాన్ని గూడూరు డివిజన్లో కలుపుతూ తిరుపతి జిల్లా కింద మార్చుతూ నిన్న ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకా అందరికీ డౌట్. ఒక పాలసీ తయారు చేయాలంటే గ్రౌండ్ విజిట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మరియు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు కలువై మండలాన్ని గూడూరు డివిజన్లో తిరుపతి జిల్లాలో మెర్జీ చేయడాన్ని ఎవరు సమర్థిస్తున్నారు? మండలంలో 26,000 27,000 మంది జనాభా ఉన్న ఈ కలువై మండలంలో ఏ ఒక్కరైనా దీన్ని అంగీకరిస్తున్నారా? లేదు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ విషయాలన్నీ పై వాళ్ళకి తెలియట్లేదా? కానీ కింద ఉన్న వాళ్ళు తెలియపరచట్లేదా అన్న విషయం చాలా సందేహం. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, కానీ ఒక సిటిజన్గా, ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిన్న నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు అని చెప్పుకుంటున్నాం. ఎందుకు? డెమోక్రసీ. మనం డెమోక్రసీలో ఉన్నాము. డెమోక్రసీ ఏంటి? స్వేచ్ఛ. ఈరోజు ఆ స్వేచ్ఛ పబ్లిక్కి దూరం అవుతుందంటే ఎంత బాధాకరం. ఇది నేను కామన్గా చెప్పట్లేదండి. మా మండలం ఈరోజు ఒక జిల్లాతో గత 100 సంవత్సరాల నుంచి ముడిపడి ఉంది. ఉన్నట్టుండి ఇప్పుడు తిరుపతి జిల్లాలో మెర్జ్ చేయడం వల్ల కలిగే లాభాల కంటే జరిగే నష్టాలు చాలా ఎక్కువ. ఇప్పుడు మన కలువై మండలంలో ఉన్న యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఒకటే మాట అంటున్నారు, సేవ్ కలువై, సేవ్ నెల్లూరు. ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది? మన బాధ పైన వాళ్ళకి తెలియట్లేదా? కనీసం గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆలోచిస్తే కలువై మండలంకి నెల్లూరు జిల్లాకి ఎంత దూరం ఉంది? కలువై మండలానికి గూడూరు డివిజన్కి ఎంత దూరం ఉంది? కలువై మండలానికి ఆత్మకూరు డివిజన్కి ఎంత దూరం ఉంది? కలువై మండలానికి తిరుపతి జిల్లాకి ఎంత దూరం ఉంది? ఒక సగటు మనిషి ఒక సమస్య కోసము అధికారుల చుట్టూ తిరగాలి అంటే తిరుపతి జిల్లాకి వెళ్ళాలి. తిరుపతి ఏం పక్కన ఉందండి. కలువై మండలం నుంచి ఒక్క బస్సు మార్నింగ్ వెళ్ళొద్ది. ఒక్క బస్సు ప్రజెంట్. అర్థం చేసుకోండి. అది పక్కనే అందుబాటులో ఉంటే అరగంటకు ఒక బస్సు ఉంటుంది కదా. ఎందుకు ఒక బస్సు పెట్టారు? దూరం 140 కిలోమీటర్లు. అంటే ఉదయం బస్సు ఎక్కితే మధ్యాహ్నము అన్నం తినే టయానికి వెళ్తాము. అప్పటికి మన సమస్య వినడానికి ఎవరుంటారు అక్కడ? మళ్ళీ తిరిగి వెనక రావాలంటే మళ్ళీ ఎప్పటికో. ఒక సమస్య కోసం వెళ్తే 2 days కేటాయించాలి. 2 days కేటాయించాలంటే ఎంత ధనం అనేది వృధా అవుతుంది, ఎంత కష్టము. ఒకరోజు అతను కష్టపడే ఒక కూలి ఆ రోజు పోగొట్టుకున్నట్టే కదా. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కామన్ సిటిజన్ కలువై మండలం నుంచి ప్రజెంట్ ఒక నెల్లూరు జిల్లా కేంద్రం ఉంది, మనకి ఆత్మకూరు డివిజన్ ఉంది. సగటు మనిషి ఒక సమస్య కోసం నెల్లూరు జిల్లాకి వెళ్ళాలంటే ఒక బస్సు ఎక్కి జస్ట్ 1.5 hour డిస్టెన్స్ మనం ప్రయాణిస్తే చాలు, మనం వెళ్ళిపోతాం. సమస్య చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఆఫ్టర్నూన్ కల్లా మన ఇంటికి వచ్చేయచ్చు. అదే ఇప్పుడు మనం తిరుపతి జిల్లాకి వెళ్ళాలంటే 2 days అన్ని పనులు మానుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం? రోజుకి మన టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మనం ఇంకా మన పని భారాన్ని తగ్గించుకోవాలి, సమస్యను సులువు చేసుకోవాలి. కానీ ఇక్కడ రేపటి గురించి ఆలోచిస్తుంటే అందరికీ భయం వేస్తుంది. ఒక కామన్ సిటిజన్కే కాదండి, ఎంప్లాయీస్కి కూడా. ఇప్పుడు కలువై మండలంలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఆ వర్కింగ్
నెల్లూరు జిల్లాలు చేస్తున్నారు. వాళ్ళు రేపు తిరుపతి జిల్లా అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ అవుతుంది. వాళ్ళ సొంత జిల్లాకి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పక్కనే ఉన్న రాపూర్ కూడా మనకి కలవై మండలానికి దగ్గరేం లేదండి. 40 కిలోమీటర్లు. సమయానికి బస్సులు లేవు. ఇంకెక్కడైనా పక్కన డక్కిలికి వెళ్ళాలన్నా, పక్కన గూడూరుకి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా లాంగ్. మనకి శ్రేయస్కరం నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్. వీలైతే కలువై మండలాన్ని వెంకటగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి మార్చండి. రాబోయే 2026లో ఈ డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి ఈ కలవై మండలం ఆత్మకూరు నియోజకవర్గంలో కలిపి ఒక కొత్త తరానికి నాంది పలకండి. అప్పుడు అందరూ పబ్లిక్ ఆహ్వానించవచ్చు. అప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు పక్కనే కలవై ఉందండి. కలవై తిరుపతి జిల్లా. 2 అడుగులు వేస్తే చేజర్ల మండలం, మళ్ళీ నెల్లూరు జిల్లా. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే పొదలకూరు, మళ్ళీ నెల్లూరు జిల్లా. మళ్ళీ ఎలా తిరిగి రాపూర్కి వెళ్తే మళ్ళీ తిరుపతి జిల్లా. ఒక 50 కిలోమీటర్ రేడియస్లోనే 2-3 జిల్లాలు అటు ఇటు షఫల్ అవుతానే ఉన్నాయి కదా. ఇలా ఎందుకు? ఒక ప్రాపర్ బౌండరీ అనేది ఫిక్స్ చేసుకొని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజు ఈ వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. రేపటి రోజుని ఎలా సమస్య ఫేస్ చేయాలో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి కలవై మండలాన్ని నెల్లూరు జిల్లాలోని మరి ఆత్మకూరు డివిజన్లోనే ఉంచాలని నా వంతు నేను విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ.